అయినా నీకు బుద్ధత్తలేదు. చూపిత్తా ఇవాళ నా బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఏందో శ్రీలంక మీద చూపిత్తా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి స్కై భయ్య. ఈ పాకిస్తాన్ వాళ్ళ మీద మ్యాచ్ గెలుస్తా అంటే కిక్ ఎక్సలెంట్గా ఉన్నది. 2 సార్లు ఓడించినావు. ముచ్చటగా 3ఓసారి కూడా వీళ్ళని ఫైనల్ ఓడించినావు అనుకో, ఆ కిక్కే వేరే ఉంటుంది. 3 సార్లు ఏంది గెలుతాముడు, 4 సార్లు అయినా ఓడిస్తాం కానీ వీళ్ళు ఫైనల్కి రావద్దా? ఇవాళ కనుక వీళ్ళు శ్రీలంకతో ఓడిపోయాలంటే గంతే ఇక. ఓడిపోతాం అన్న ముచ్చట లేదు. ఇవాళ శ్రీలంకతోని ఎట్టి పరిస్థితులలో గెలుచుడే. తర్వాత బంగ్లాదేశ్ మీద కూడా గెలుస్తాం, ఫైనల్కి వస్తాం. మీరు మమ్మల్ని 2 మ్యాచ్లలో ఓడించిన దానికి రివెంజ్ మేము ఫైనల్ మ్యాచ్లో తీసుకుంటాం. ఫైనల్కి రావాలనుకో తమ్ముడు, తప్పు లేదు, కానీ గెలవాలనుకోకు. ఏ స్కై భయ్యా, వాళ్ళేడ ఫైనల్కి అత్తరితే ఇవాళ వాళ్ళని వటిగానే విసుకుతాం. అదే మొన్న బంగ్లాదేశ్ని విసికిలు కదా చూసినాం. అరే బంగ్లాదేశ్తోని బై మిస్టేక్లో ఓడిపోయినాంవే. అయినాక బంగ్లాదేశ్ టీం ఆడే ఆట చూస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా ఓడించేటట్టే ఉన్నారు. అంటే మనం ఏ శ్రీలంకతోనో పాకిస్తాన్తోనో ఫైనల్ ఆడుకుందాం అనుకుంటే ఈ బంగ్లాదేశ్